కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం సంతోషకరమని తిరుపతి ఆటో టాక్సీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు అన్నారు. అలాగే ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద ఆటో టాక్సీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న మాకు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతున్న మాకు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతున్న మాకు ఉచిత బస్సుకు మేము ఉచిత బస్సుకు మేము ఉపాధి కోల్పోతున్న మాకు ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లకు ఆటో జీపు టాక్సీ రంగం పైన కొన్ని లక్షల కుటుంబాలు చదువుకొని ఉపాధి రాక ఎక్కువ శాతం యువకులు ఈ ఫీల్డ్లో రవాణా రంగంలో స్థిరపడ్డారు. వారందరూ కూడా కుటుంబాలను పోషించుకోవాలన్నా, వాళ్ళ పిల్లలను చదివించుకోవాలన్నా, వాహనాలు చేసిన ఈఎంఐ చెల్లించాలన్నా కూడా ఈరోజు వాహనం నడపందే వాళ్ళ కుటుంబం జరగదు. ఈరోజు ఏదైతే ఉచిత బస్సును ప్రభుత్వం ప్రవేశపెడుతోందో దానివల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం డ్రైవర్లో ఉంది. కాబట్టి మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు. అయితే మా డ్రైవర్లకు కూడా మీరు ఏదైనా ఉపాధిని చూపించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉచిత బస్సుని ప్రవేశపెడుతున్నారో అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు రవాణా రంగంలో ప్రైవేట్ రంగంలో స్థిరపడిన కొన్ని లక్షల కుటుంబాలకు కూడా ఉరితాడు లాంటి ఈ జీవోని తీసుకొని వచ్చారు. అయితే దాన్ని మాకు కూడా ఉపాధి చూపించాలా. ఏదైతే కొత్త బస్సులు తెస్తున్నారు ఆ కొత్త బస్సుల్లో డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కండక్టర్లుగా, బస్టాండ్లో సూపర్వైజర్లుగా ఏదో ఒకటి ఎలాగో మీరు స్టాఫ్ని తీసుకోరు కాబట్టి ఆ ఉపాధి అవకాశాలు మాకు కల్పించండి. అదేవిధంగా ఎన్నికల్లో మీరు చాలా అనేక హామీలు ఇచ్చారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. 5% వాహనాల కొనుగోలుకు రుణాలు ఇస్తామన్నారు. డ్రైవర్లకు చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా తీసుకువస్తామన్నారు. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అవుతున్నా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి రోడ్డు మీద డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్రైవర్లు కడుపు కొట్టడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉచిత బస్సుతో పాటే మాకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డ్రైవర్లందరినీ ఐక్యపరిచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ శివ. కానీ ఉచిత బస్సులైనా రద్దు చేయాలి. లేదు, ఉచిత బస్సులు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో న్యాయమైనా చేయాలి. ఎందుకంటే మనకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీలో చేర్చి అదేవిధంగా ఈ తిరుపతి నలమూలలో నడుస్తున్నటువంటి ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి, లేకుంటే 12వ తేదీ జరిగే రిలే నిరాహార దీక్షతో పాటు అనేక ఉద్యమాలకి తీసుకొని దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈనాడు కట్టించిన ఉచిత బస్సు చాలా దుర్భరమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలా అంటే ప్రభుత్వం ఆటో రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎప్పటి నుంచో చెప్తున్నారు, మేము వస్తాము, జిఎస్టీ పబ్లిక్ డీజిల్ పెట్రోల్ తెస్తామని చెప్పేసి, ఈ జాలను రద్దు చేస్తామని చెప్పేసి ఇవేమీ చేయకుండా మూలి ఏదక్క మీద తాటికాయ ఉన్నట్లు మళ్ళా ఆటో రంగం మీద ఉచిత బస్సు మహిళలకి అని చెప్పేసి ప్రవేశపెట్టి ఆటో కార్మికుల్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ జనాల పేరుతో దోచుకోవడం ప్రభుత్వం విధి విధానాలు సబబుగా లేవని చెప్పేసి ఇట్లా చేస్తే పోతే ప్రభుత్వానికి ఆటో కార్మికుల నిరసన తెలియపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తిరుపతి ట్యాక్సీ అండ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా కొన్ని వేల సంఖ్యలో ఈరోజు ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా డ్రైవర్లందరూ ఉపాధి చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సూపర్ 6 అనే విధానాన్ని తీసుకొచ్చి ఫ్రీ బస్సులు పెట్టారు. దానికైతే మేము వ్యతిరేకం కాదు. అయినా కూడా తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రగా ఉన్న హైదరాబాద్, తెలంగాణ అంతా కూడా వ్యతిరేకత వచ్చింది, తీసేశారు. అదేవిధంగా బెంగళూరులో కూడా అలాగే జరిగింది. పెద్ద పెద్ద సిటీలోనే లేదు, చిన్న మన ఆంధ్రాలో కూడా ఇది పెట్టడం కరెక్ట్ కాదని కూడా దీనికోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో
ఈ ట్యాక్సీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డీఎల్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా బండి కూడా వాళ్ళే తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన ఫ్రీ బస్సులను మేము చాలా సంతోషిస్తున్నాం మహిళలుగా. కానీ మా బతుకులు ఎలా పిల్లలు ఆటోలు తెచ్చుకున్నాము, ఫైనాన్స్ పెట్టుకోవాలి, అందులో డీజిల్ పెట్రోల్ పెరిగిపోయినాయి, ఈ చలనాలు పెరిగిపోయినాయి. అవన్నీ మేము చూసుకుంటూ మేము పిల్లలకు తీసుకుంటూ ఈఎంఐలు కట్టుకోలేక ఇప్పటికీ చాలా మొట్టమొదటి అవుతున్నాం. అందులోనే ఫ్రీ బస్సు కావడం చాలా ఆనందిస్తున్నాం. కానీ మా బతుకులు మాకు అర్థం కావట్లేదు. ఏదో మీరు మాకు బస్సులో కండక్టర్ పోస్ట్ కానీ ఏదో పోస్ట్ మాకు కల్పించమని మేము వేడుకుంటూ అంతేకాకుండా ఇది ఈఎంఐలు కూడా తగ్గించండి, ఇంచలనం ఏంటి మాకు తీసేయండి, డిఎస్లోకి తీసుకురండి కోరుకుంటూ సమతమే. మాకు కూడా మహిళలుగా మేము కూడా గర్వపడుతున్నాము. కానీ మేము ఆటో తోలే వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి కదా. ఎందుకంటే ఈఎంఐల ద్వారా ఇట్లా ఇంట్లో పిల్లల ద్వారా చాలా కొంచెం ఇబ్బందుల వల్ల మేము కష్టపడుకుంటూ వాళ్ళని చేసుకుంటున్నాము. ఇంట్లో పరిస్థితి బాగలేదనే కదా మేము కూడా రోడ్డు మీదకి వచ్చాము. ఇలా మాకు కూడా ఏదైనా సాయం చేయమని చెప్పి కండక్టర్ గానో లేదా డ్రైవింగ్ దీంతోనో మాకు కూడా అవకాశం, మా మహిళలకి ఇది కూడా ఉపాధి కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.